ఏలూరు జిల్లా కుక్కునూరులో 7 ఏళ్ల చిన్నారిపైన అత్యాచారం ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. బాలికకు మాయమాటలు చెప్పి పాడుపడ్డ దుకాణం వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు. ఇంటికి వచ్చిన బాలిక ఒంటిపైన రక్తపు మరికలు చూసి కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఇక బాలికను తీసుకెళ్లిన వెంకటేష్ను నిలదీయటంతో అత్యాచారం చేసినట్టుగా నిందితుడు ఒప్పుకున్నాడు. ఘటనపైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను ప్రాథమిక చికిత్స కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక కలెక్టర్కు సమాచారం అందటంతో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి హుటాహుటిన వెళ్లారు. అయితే ఆసుపత్రిలో సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై కలెక్టర్ సీరియస్ అయిన నేపథ్యంలో కుక్కునూరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కుక్కునూరు మండలం చెరువుకొమ్మగూడెం నుంచి ఒక పాపని మీద అత్యాచారం జరిగినట్టుగా రిపోర్ట్ కుక్కునూరు పోలీస్ స్టేషన్కి వచ్చేది. దాని మీద ఎస్ఐ గారు సిఐ గారు విచారించి నాకు ఇన్ఫార్మ్ చేసిన దాని మీద నేను కూడా వచ్చాను. పాపను హాస్పిటల్ పంపించాను. ఇది విలేజ్లో ఇక్కడ ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తాను. కేసు దర్యాప్తు అయింది. ఈ కేసు దర్యాప్తు అయిన తర్వాత ఒకవేళ కేసు కనుక ముద్దాయి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. రాత్రి ఈ కుక్కునూరు మండలం